హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 64 పాయింట్స్ ఫాల్ అయ్యి 48,718 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 3 పాయింట్స్ గెయిన్ అయ్యి 14,634 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 316 పాయింట్స్ ఫాల్ అయ్యి 32,466 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఇవాళ మన మార్కెట్స్ ఓపెనింగ్కి ముందే ఎస్జిఎక్స్ నిఫ్టీ నియర్లీ 150 పాయింట్స్ దగ్గరగా నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఈవెన్ మన మార్కెట్స్ కూడా గ్యాప్ డౌన్లోనే ఓపెన్ అయ్యాయి. కానీ ఓపెన్ అయిన పాయింట్ ఆఫ్ టైం నుంచి కొంత స్లోగా మార్కెట్లో రికవరీ అయితే కనిపిస్తూ వచ్చింది. మొదట ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. మీరు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఒక వడ్డీ రేట్ని ట్రాక్ చేస్తూ వస్తున్నట్లయితే ఇయర్ స్టార్టింగ్ ఫిబ్రవరిలో వాళ్ళు సేవింగ్స్ అకౌంట్ రిలేటెడ్గా 7% దగ్గరగా వడ్డీని ప్రొవైడ్ చేసేవాళ్ళు. బట్ దాన్ని కట్ చేసి 6% తీసుకొచ్చారనమాట ఇయర్ స్టార్టింగ్లో. బట్ వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా చేస్తున్న అప్డేట్ 6% కూడా కాదు, వాళ్ళు కేవలం 4% మాత్రమే, లెస్ దాన్ 1 lakh ఎవరైతే డిపాజిట్ చేస్తుంటారో వాళ్ళకి లెస్ దాన్ 4% మాత్రమే ఇంట్రెస్ట్ని పే చేస్తారని చెప్తున్నారు. సో ఈ స్ట్రాటజీని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఒక పాయింట్ ఆఫ్ టైంలో 7% ఇంట్రెస్ట్ రేట్స్ని ప్రొవైడ్ చేస్తూ కస్టమర్స్ని ఎక్కువగా అట్రాక్ట్ చేసి వాళ్ళ దగ్గర కొంత ట్రస్ట్ గెయిన్ అయిన తర్వాత ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మంచిదే, అక్కడ మనం డబ్బులు ఉంచొచ్చు అని ట్రస్ట్ గెయిన్ అయిన తర్వాత ఆ బ్యాంక్ అలవాటు అయిన తర్వాత స్లోగా వాళ్ళు ఇచ్చే వడ్డీ రేట్లను తగ్గించుకుంటూ పెద్ద పెద్ద కార్పొరేట్ బ్యాంక్స్ ఎంతైతే సేవింగ్స్ మీద ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాయో ఆ ఇంట్రెస్ట్ రేట్కి తీసుకురాగలిగినట్లయితే దెన్ వీళ్ళు సంపాదించుకుంటున్న మార్జిన్స్ పెరుగుతాయి, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ పెరుగుతుంది. తద్వారా బ్యాంక్ ప్రాఫిటబిలిటీ కూడా స్ట్రాంగ్గా పాజిటివ్గా ఇంపాక్ట్ అవుతుంది. సో వాళ్ళు స్లోగా సేవింగ్స్ అకౌంట్ రిలేటెడ్గా వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఇంట్రెస్ట్ని తగ్గించుకుంటూ ప్రీవియస్గా 7 ఇయర్ స్టార్టింగ్లో 6% కట్ చేశారు. ఇప్పుడు లెస్ దాన్ 1 lakh డిపాజిట్స్కి కేవలం 4% మాత్రమే ప్రొవైడ్ చేస్తారంటున్నారు. నెక్స్ట్ క్యాడిలా హెల్త్ కేర్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. కొన్ని డేస్ బ్యాక్ మనం వ్యాక్సిన్ రిలేటెడ్గా ఏ స్టాక్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది, ఈవెన్ కమింగ్ డేస్లో ఏ ఫార్మా స్టాక్కి వ్యాక్సిన్ రిలేటెడ్గా ఎక్కువ లాభం ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది అనుకున్నప్పుడు మనం క్యాడిలా హెల్త్ కేర్ గురించి అయితే మాట్లాడుకోవడం జరిగింది ఆల్మోస్ట్ 1 week బ్యాక్. సో ఇప్పుడు వస్తున్న అప్డేట్ ఫైనల్ స్టేజెస్లో ఉన్న క్యాడిలా వ్యాక్సిన్ రిలేటెడ్గా DCGI వాళ్ళు ఆ వ్యాక్సిన్ కి ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇవ్వాలా లేదా అనేది ఈ వీక్ లోనే డిసైడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని. ఒకవేళ వీళ్ళకి EUA ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ వీళ్ళు తయారు చేసిన వ్యాక్సిన్ రిలేటెడ్ గా వచ్చినట్లయితే క్యాడిలా హెల్త్ కేర్ రిలేటెడ్ గా పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ ఇంటెలెక్ట్ డిజైన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు సొసైటీ జనరల్ దగ్గర నుంచి ఒక లార్జ్ ఆర్డర్ అయితే గెలుచుకున్నారని ఇంట్రాడే సెషన్స్ లో అయితే అప్డేట్ చేయడం జరిగింది. సొసైటీ జనరల్ అనేది ఫ్రెంచ్ మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ. సో వీళ్ళకి సంబంధించి ఇంటెలెక్ట్ డిజైన్ వాళ్ళకి ఒక బిగ్ ఆర్డర్ అయితే వచ్చిందని చెప్తున్నారు. సో ఈ ఆర్డర్ దేని రిలేటెడ్గా అంటే LMS సిస్టమ్, లిక్విడిటీ మేనేజ్మెంట్ సిస్టమ్, వీటి రిలేటెడ్గా ఇంటెలెక్ట్ డిజైన్ వాళ్ళైతే వాళ్ళ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారంటున్నారు. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఎస్ బ్యాంక్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయని నిన్నటి వీడియోలోనే మాట్లాడుకున్నాం. ఎస్ బ్యాంక్ రిజల్ట్స్ అయితే వీక్గానే ఉన్నాయి కాబట్టి గ్యాప్ డౌన్లో స్ట్రాంగ్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. బట్ ఓపెన్ అయిన తర్వాత నుంచి మీకు రికవరీ అయితే కనిపించింది. దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇవాళ ప్రశాంత్ కుమార్ గారు, ఈ కంపెనీ యొక్క CEO, మల్టిపుల్ న్యూస్ ఛానల్స్తో బ్యాంక్ యొక్క ఫ్యూచర్ అవుట్లుక్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ అయితే చేశారు. అందులో మెయిన్ స్టేట్మెంట్స్ ని మనం గమనిస్తే ఇప్పటి వరకు బ్యాంక్ ఏదైతే స్లిప్పేజెస్ లో ఎక్కువ నెంబర్ చూపిస్తూ వస్తుందో, సో స్లిప్పేజెస్ అంటే ఏంటి, ఇప్పటి వరకు బ్యాంక్ కి వాటి ద్వారా ఇంట్రెస్ట్ వస్తూ ఉండేది. బట్ స్లిప్పేజ్ అవుతుందంటే, స్లిప్ అవుతుందంటే లోన్ గుడ్ లోన్ కాస్త బ్యాడ్ లోన్ గా మీన్స్ ఇంక ఇంట్రెస్ట్ కట్టట్లేదు అనమాట, తీసుకున్న వాళ్ళు వడ్డీ కట్టట్లేదు. అలా ఇప్పటి వరకు గుడ్ లోన్స్ బ్యాడ్ లోన్స్ గా స్లిప్ అవుతుండడం ఇప్పటి వరకు నెంబర్ ఎక్కువగా ఉంది. సో ఆ నెంబర్ ఎక్కువగా ఉందంటే వాళ్ళ అసెట్ క్వాలిటీ కూడా వీక్ అవుతుంది కాబట్టి అది బ్యాంక్ నెగిటివ్ గా తీసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇప్పటివరకు స్లిప్పేజెస్ ఈ బ్యాంక్ రిలేటెడ్గా ఎక్కువగా ఉండడం ఎస్ బ్యాంక్ నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తూ వస్తాయి. తను చేస్తున్న కామెంట్ ఇక్కడ నుంచి స్లిప్పేజెస్ తక్కువగా ఉంటాయని, రికవరీసే ఎక్కువగా ఉంటాయని తనైతే అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ క్రెడిట్ కాస్ట్ కూడా కమింగ్ క్వార్టర్స్లో తగ్గుతుందని చెప్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ FY22లో నియర్లీ 5,000 crore దగ్గరగా రికవరీ, లోన్స్ రిలేటెడ్గా రికవరీ అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఈవెన్ బ్లూంబర్గ్ వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇక కమింగ్ క్వార్టర్స్లో అంత నెగిటివ్ మీకు కనిపించదు అనేలాగా పాజిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో ఇలాంటి స్టేట్మెంట్స్తో ఈవెన్ వీళ్ళు ఇలా వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేసిన స్ట్రాంగ్ గా గ్యాప్ డౌన్ లో ఉన్న ఈ పాజిటివ్ స్టేట్మెంట్స్ తో బ్యాంక్ లో రికవరీ అయితే కనిపించింది. నెక్స్ట్ గ్రఫైట్ ఇండియా అలాగే LT ఫుడ్స్ గురించి మాట్లాడుకోవాలి. మీరు గమనిస్తే ఒక పాయింట్ ఆఫ్ టైం లో ఈ స్టాక్ ప్రైసెస్ లో కొంత స్ట్రాంగ్ ర్యాలీ అయితే కనిపించింది. సో దీని రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ రీజన్ అయితే ఉంది. 3 around మనకి ఇరాన్ ప్రెసిడెంట్ ఒక అప్డేట్ చేయడం జరిగింది. సో వీళ్ళ మీద US వాళ్ళు కొన్ని శాంక్షన్స్ అయితే విధించారు. అది US వాళ్ళు రిమూవ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని ఇరాన్ ఒక ప్రెసిడెంట్ అప్డేట్ చేయడం జరిగింది అనమాట. సో ఈ శాంక్షన్స్ అంటే ఏంటి, దీని ద్వారా ఎందుకు ఆ స్టాక్స్కి, గ్రఫైట్కి అలాగే LT ఫుడ్స్కి అడ్వాంటేజ్ ఉంటుందంటే, శాంక్షన్స్ అంటే ఇఫ్ US వాళ్ళు ఒక కంట్రీ మీద శాంక్షన్స్ విధించారనుకోండి, మీన్స్ ఇతర కంట్రీస్తో కూడా చెప్తున్నట్టు మేము ఆ కంట్రీ మీద శాంక్షన్స్ ని విధించాం, మీరు కూడా వాళ్ళతో ట్రేడ్ రిలేషన్స్ తగ్గించుకోవాలి, వాళ్ళతో ఎక్కువగా ట్రేడ్ చేయకూడదని US వాళ్ళు చెప్తున్నట్టు. కాబట్టి US వాళ్ళు శాంక్షన్ విధించిన కంట్రీస్తో మోస్ట్లీ ఇతర కంట్రీస్ ట్రేడ్స్ అయితే చేయవు. కాబట్టి US వాళ్ళు ఇరాన్ మీద శాంక్షన్స్ విధించిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ట్రేడ్ డీల్స్ ఇండియా నుంచి తక్కువ అవడం జరిగింది. సో ఒక కంట్రీ వేరొక కంట్రీస్ నుంచి చాలా ప్రొడక్ట్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. బట్ ఇవాళ అప్డేట్ వచ్చిన తర్వాత పాజిటివ్ ఫర్ ఇండియన్ ఎక్స్పోర్టర్స్ లైక్ KRBL, దావత్ ఫర్ రైస్, దావత్ అనేది LT ఫుడ్స్ వాళ్ళ బ్రాండ్, అలాగే గ్రఫైట్ వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది అనుకున్నాం.
సో కేఆర్బిఎల్ స్టాక్ నియర్లీ 15% దగ్గరగా ర్యాలీ అయింది ఆ పాయింట్ ఆఫ్ టైం 3 ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచే. సో ఈ శాంక్షన్స్ కారణంగా ఇప్పటి వరకు వీళ్ళు ఎక్కువగా కన్స్యూమ్ చేసే ఎలిమెంట్స్ ఇండియా నుంచి ఎక్కువగా వాళ్ళకి వెళ్ళట్లేదని, ఈ శాంక్షన్స్ ఒకవేళ క్లియర్ అయిపోతే వీళ్ళు వీటిని ఎక్కువగా ఇండియా నుంచి కన్స్యూమ్ చేస్తుంటారు కాబట్టి వీటిని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసే కేఆర్బిఎల్ వాళ్ళు కానీ ఈవెన్ ఎల్టీ ఫుడ్స్ వాళ్ళకి కానీ అది అడ్వాంటేజ్ ఉంటుందని అయితే అప్డేట్ రావడం జరిగింది. ఈవెన్ గ్రఫైట్ ఎలక్ట్రోడ్స్ రిలేటెడ్ గా కూడా 8 to 10% ఆఫ్ హెచ్ఈజీ ఆర్ గ్రఫైట్ వాల్యూమ్స్ లో ఇరాన్ నుంచే కన్సంప్షన్ ఉంటుందని, సో యుఎస్ వాళ్ళు విధించిన శాంక్షన్స్ ని రిమూవ్ చేస్తే దెన్ యాక్టివ్ గా ఇండియాతో ట్రేడ్స్ ఉంటాయి కాబట్టి దెన్ అగైన్ వీళ్ళ బిజినెస్ లో హైక్ ఉంటుందని ఇలాగా మనకు అప్డేట్స్ రావడంతో స్టాక్ ప్రైసెస్లో మనకి పాజిటివ్ ర్యాలీ కనిపించడం జరిగింది. మీరు ఏ షుగర్ స్టాక్స్ని తీసుకున్నా మోస్ట్లీ అవన్నీ కూడా పాజిటివ్గా ర్యాలీ అవుతున్నాయి. ఈవెన్ ఈ రోజనే కాదు చాలా డేస్ బ్యాక్ నుంచి కూడా కన్సిస్టెంట్గా ర్యాలీ అవుతూనే ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ద షుగర్ స్టాక్స్ అన్ని కూడా. సో దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. సో ఈ రీజన్స్ అన్ని కూడా ఒక్కొక్క పాయింట్ ఆఫ్ టైంలో మన న్యూస్ వీడియోస్లో కూడా మాట్లాడుకుంటూ వచ్చాం. బట్ వాటన్నిటిని కూడా కంబైన్ చేసి ఎందుకని షుగర్ కంపెనీస్ ర్యాలీ అవుతున్నాయని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బికాస్ ఈ స్టాక్స్ ఇలా ర్యాలీ అవుతున్నాయి, బ్యాక్ ఏదైనా రీజన్ ఉందా అని అడుగుతున్నారు. లాస్ట్ 1 month నుంచి షుగర్ ఒక ఎక్స్పోర్ట్ ప్రైసెస్ నియర్లీ 7 to 8% దగ్గరగా పెరగడం జరిగింది. అండ్ ఈవెన్ ఈ రీసెంట్ టైమ్స్లో ఇథనాల్ రిలేటెడ్గా మనం మల్టిపుల్ అప్డేట్స్ వింటున్నాం. మనం యూజ్ చేసే పెట్రోల్లో ఇథనాల్ని 20% వరకు బ్లెండ్ చేయడానికి, 20 ఇథనాల్ 80% పెట్రోల్ ఇలా బ్లెండ్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంది. దాని రిలేటెడ్గా గవర్నమెంట్ కూడా స్టెప్స్ తీసుకుంటున్న అప్డేట్స్ వస్తూ ఉండడం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది గ్లోబల్గా ఉన్న అప్డేట్, బ్రెజిల్ వరల్డ్లోనే లార్జెస్ట్ షుగర్ మ్యానుఫ్యాక్చరర్ అనమాట. సో షుగర్ ఎక్కువగా తయారు చేస్తారు వాళ్ళు. అలాంటిది FY22లో వాళ్ళ ప్రొడక్షన్ నియర్లీ 20% వరకు డౌన్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందన్న ఎస్టిమేట్స్ కూడా షుగర్ కంపెనీస్ రిలేటెడ్గా డిమాండ్ పెరగడానికి పాసిబిలిటీ ఉంటుందన్న ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ ని రైజ్ చేయడం కూడా ఈ షుగర్ కంపెనీస్ కి పాజిటివ్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వరుణ్ బేవరేజెస్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళు రిజల్ట్స్ ని పోస్ట్ చేస్తూ దాంతో పాటు బోనస్ రిలేటెడ్ గా కూడా అప్డేట్ చేయడం జరిగింది. సో బోనస్ 1:2లో ఇస్తున్నారనమాట. 1:2 అంటే మీనింగ్ ఏంటంటే 2 షేర్స్ ని హోల్డ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక ఫ్రీ షేర్ ని వరుణ్ బేవరేజెస్ వాళ్ళైతే కమింగ్ డేస్ లో వాళ్ళ డీమ్యాట్ అకౌంట్స్ లో క్రెడిట్ చేస్తారంటున్నారు. సో బోనస్ లో కానీ స్ప్లిట్ లో కానీ జరిగేది మీకు కమింగ్ డేస్ లో నెంబర్ ఆఫ్ షేర్స్ మీ డీమ్యాట్ అకౌంట్ లోకి కొత్తగా వచ్చి కొన్ని యాడ్ అవుతాయి. బట్ దానికి రిలవెంట్ గా స్టాక్ ప్రైస్ కూడా ఫాలో అవుతుంది అనమాట. నెంబర్ ఆఫ్ స్టాక్స్ పెరుగుతూ స్టాక్ ప్రైస్ ఫాలో అవుతుంది కాబట్టి ప్రెసెంట్ ఉన్న ప్రైస్ కంటే ఫ్యూచర్ లో ట్రేడ్ అవబోయే ప్రైస్ తక్కువగా ఉంటుంది కాబట్టి రీటైలర్స్ ఎక్కువగా పార్టిసిపేట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో దట్ ఎక్కువ లిక్విడిటీ ఉండడం కారణంగా స్టాక్ ప్రైస్ లో పాజిటివ్ మూవ్ ఉంటుంది నాకు ఎక్స్పెక్టేషన్స్ తోనే స్టాక్ రిలేటెడ్ గా బోనస్ కానీ స్ప్లిట్ కానీ అనౌన్స్ చేసినప్పుడు స్టాక్ ప్రైసెస్ లో మనకి ఇలా పాజిటివ్ మూవ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు రిజల్ట్స్ ని పోస్ట్ చేసి ఇలా బోనస్ ని ఇష్యూ చేశారనగానే బోనస్ ఈజ్ ఏ పాజిటివ్ ఈవెంట్ అని టెలిగ్రామ్ లో కూడా అప్డేట్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ వీళ్ళ రిజల్ట్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో వీళ్ళ రెవెన్యూస్ 32% గ్రో అయితే వీళ్ళ ఎబిటా 30.7, వీళ్ళ నెట్ ప్రాఫిట్ 127.5% అయితే గ్రో అవడం జరిగింది. VBL వరుణ్ బేవరేజెస్ లిమిటెడ్ వాళ్ళు ఏ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా లైసెన్స్ తీసుకుని ఇండియాలో బిజినెస్ ని చేస్తున్నారు అన్నది ఇప్పుడు మీరు స్క్రీన్ పైన అయితే గమనించవచ్చు. సో రిజల్ట్స్ ఎస్టిమేటెడ్ కంటే బెటర్ గా ఉండడం అండ్ ఈవెన్ వీళ్ళు ఫ్రీ షేర్స్ ని బోనస్ షేర్స్ ని కూడా అనౌన్స్ చేయడంతో స్టాక్ ప్రైస్ నియర్లీ 5.6% దగ్గరగా అప్ సైడ్ అయితే క్లోజ్ అవడం జరిగింది. నెక్స్ట్ రీసెంట్ గా టాటా పవర్ రిలేటెడ్ గా బ్లూంబర్గ్ వాళ్ళు ఒక ఎక్స్క్లూజివ్ న్యూస్ అని అప్డేట్ చేస్తూ టాటా పవర్ కి సంబంధించిన రెన్యూవబుల్ బిజినెస్ ని టాటా పవర్ వాళ్ళు ఐపీఓగా మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. తద్వారా వచ్చే మనీతో వీళ్ళు డెట్ రెడ్యూస్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందని అప్డేట్ చేయడం జరిగింది. దీని రిలేటెడ్ గా టాటా పవర్ వాళ్ళు ఒక క్లారిఫికేషన్ అయితే ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. కంపెనీ ప్రెసెంట్ ఐపీఓ రిలేటెడ్ గా ఎటువంటి డిస్కషన్స్ ఆ డెసిషన్స్ తీసుకోలేదని, సో ఇఫ్ ఇలాంటి డెసిషన్ ఏదైనా తీసుకుంటే వీళ్ళు ఎక్స్చేంజెస్ కి తప్పకుండా అప్డేట్ చేస్తారని టాటా పవర్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి వాళ్ళైతే అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అమర్ రాజా బ్యాటరీస్ గురించి మాట్లాడుకోవాలి. చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఉన్న వీళ్ళకి సంబంధించిన 2 ప్లాంట్స్, ఒకటి కరకంబాడి ఇంకొకటి నున్నేగుండ్లపల్లి దగ్గర ఉన్న 2 ప్లాంట్స్ ని ఏపీకి సంబంధించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళు ఇమీడియట్ గా 2 ప్లాంట్స్ ని క్లోజ్ చేయాలని, బికాస్ వీళ్ళు అక్కడ చేస్తున్న మ్యానుఫ్యాక్చరింగ్ కారణంగా చుట్టుపక్కల ఉన్న విలేజెస్ లో పొల్యూషన్ ఎక్కువగా అవుతుందని అండ్ ఈవెన్ వాళ్ళ దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్స్ ని కలెక్ట్ చేస్తే వాళ్ళ బ్లడ్ లో ఉండాల్సిన లెవెల్స్ కంటే లెడ్ ఒక పర్సెంటేజ్ ఎక్కువగా ఉందని, తద్వారా వాళ్ళ హెల్త్ డ్యామేజ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి యాజ్ ఇమీడియట్ గా అక్కడ ఉన్న ప్లాంట్స్ ని క్లోజ్ చేయాలన్నట్లు అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అయితే అప్డేట్ చేసిందని చెప్తున్నారు. బట్ దీని రిలేటెడ్ గా అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు కన్సర్న్ అథారిటీస్ తో డిస్కషన్స్ చేస్తున్నారని మేనేజ్మెంట్ అయితే అప్డేట్ చేస్తూ ఉంది. నెక్స్ట్ ఆదాని పోర్ట్స్ రిలేటెడ్ గా 11:47 అరౌండ్ మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది. వచ్చిన అప్డేట్ ఆదాని పోర్ట్స్ రిలేటెడ్ గా పాజిటివ్ అప్డేట్, బికాస్ వీళ్ళు ఇచ్చిన డేటాని మీరు గమనిస్తే ఆదాని పోర్ట్స్ లో హ్యాండిల్ చేస్తున్న కార్గో వాల్యూమ్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 86% దగ్గరగా గ్రో అయిందని ఆదాని పోర్ట్స్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేయడం జరిగింది. కాబట్టి అది పాజిటివ్ అప్డేట్ అని టెలిగ్రామ్ లో కూడా పాయింట్ ఆఫ్ టైమ్ లో అప్డేట్ చేశాను. సో న్యూస్ అప్డేట్ వచ్చిన వెంటనే మీకు ర్యాలీ కనిపించింది. అగైన్ కొంత కూల్ ఆఫ్ అయి ఫైనలీ స్టాక్ ప్రైస్ డే హైక్ నియర్ గా క్లోజ్ అవడం జరిగింది. నెక్స్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇవాళ మన సపోర్ట్స్ కంటే మార్కెట్స్ బిలోలో ఓపెన్ అవడం జరిగింది. బట్ నిఫ్టీ రిలేటెడ్ గా ఉన్న లెవెల్ ని, సపోర్ట్ లెవెల్ ని, ఈవెన్ ఇవాళ మార్కెట్ మూవ్ అయిన రేంజ్ ని కూడా మీరు కంపేర్ చేస్తే 540 +or-20 రేంజ్ లోనే మనకి మోస్ట్ ఆఫ్ ద టైం ఇవాళ నిఫ్టీ అయితే మూవ్ అవడం జరిగింది. దెన్ ఒక బ్రేక్అవుట్, దాని తర్వాత మార్కెట్ టాప్ సైడ్ కి అయితే మూవ్ అవడం జరిగింది.
కాబట్టి స్టిల్ ఈ లెవెల్స్నే కంటిన్యూ చేస్తున్నాను. బట్ ఒకవేళ ఈ సపోర్ట్స్ బ్రేక్ అయితే నిఫ్టీ రిలేటెడ్గా, బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్స్ నిఫ్టీ రిలేటెడ్గా 14,460 అండ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా 31,880. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ని మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అండ్ నిన్నటి వీడియోలో మనం అనుకుంది 14,300 to 15,000 ఈ 700 పాయింట్ రేంజ్లోనే నెక్స్ట్ వీక్లో నిఫ్టీ ట్రేడ్ అవుతూ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని. స్టిల్ ఆ రేంజ్నే నేను గమనిస్తున్నాను. బట్ ఇవాళ మార్కెట్ ఈవెన్ 14,500 బిలో ఓపెన్ అయినా 14,500 అబోవ్ మార్కెట్ వచ్చే సస్టైన్ అయ్యే ప్రయత్నం చేయడం అండ్ ఈవెన్ స్ట్రాంగ్గా ర్యాలీ అవుతూ ఉండేసరికి 14,500 దగ్గర స్ట్రాంగ్గా ఇవాళ పుట్ రైటర్స్ అయితే ఆప్షన్స్ని రైట్ చేసే ప్రయత్నం చేశారు. నియర్లీ 16,244 కాంట్రాక్ట్స్ దగ్గరగా అక్కడ రైట్ అయ్యాయి. ఓవరాల్గా 40,955 దగ్గరగా కాంట్రాక్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. కాబట్టి ఇఫ్ డౌన్ సైడ్కి మూవ్ అవుతుంటే 14,500 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్గా కనిపిస్తుంది. బట్ ఈ లెవెల్స్ నుంచి టాప్ సైడ్కి మూవ్ అవుతుంటే మాత్రం ఇంట్రాడే అండ్ ఈవెన్ ఓవరాల్గా కూడా స్ట్రాంగ్ డేటా మనకి 15,000 లెవెల్స్ దగ్గరే ఫామ్ అవుతున్నాయి. సో ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వస్తుంటే 15,000 ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని కాల్ రైటర్స్ అయితే బిలీవ్ చేస్తున్నారు. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని గమనించండి. ఇఫ్ ఆ వీడియోస్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.